श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. నిన్నటి రోజున మన హరికథామృతసార పాఠమునందు మంగళాచరణ శ్లోకమునందు జగన్నాథదాసుల వారు తమ కులదైవమైనటువంటి ఇష్టదైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని స్తోత్రం చేశారు. శ్రీరమణి కరకమల పూజిత అని పాఠం ప్రారంభం చేయడానికి ముందుగా ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿ ಕರಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించిన తరువాత అంటే సర్వోత్తముడైనటువంటి గ్రంథ ప్రతిపాద్యుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రార్థించిన తరువాత భగవంతుని యొక్క అవిభక్త కుటుంబిని అయినటువంటి అక్షరతత్వమైనటువంటి సదా భగవంతుని వక్షస్థల వాసిని అయినటువంటి జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మంగళాచరణ సంధియందు తారతమ్యానుసారంగా హరివాయు దేవతా గురువులను ప్రార్థించటమే మంగళాచరణ సంధియందు జగన్నాథదాసుల వారు చేస్తూ ఉన్నారు. లక్ష్మీదేవిని ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. జగదుదర నతి విమల గుణ రూపಗಳ ನಾಲೋಚನದಿ ಭಾರತ ನಿಗಮತತಿಗಳತಿಕ್ರಮಿಸಿ ಕ್ರಿಯಾ ವಿಶೇಷಗಳ ಬಗೆ ಬಗೆಯ ನೂತನವ ಕಾಣುತ ಮಿಗೆ ಹರುಷದಿಂ ಪೊಗಳಿ ಹಿಗ್ಗುವ ತ್ರಿಗುಣಮಾನಿ ಮಹಾಲಕುಮಿ ಸಂತೈಸಲನು ದಿನವು. దీని యొక్క పదచ్ఛేదాన్ని చూద్దాం. జగదుదరన అతి విమల ಗುಣರೂಪಗಳನ್ನು ಆಲೋಚನದಿ ಭಾರತ ನಿಗಮತತಿಗಳ ಅತಿಕ್ರಮಿಸಿ ಕ್ರಿಯಾ ವಿಶೇಷಗಳ ಬಗೆ ಬಗೆಯ ನೂತನವ ಕಾಣುತ ಮಿಗೆ ಹರುಷದಿಂ ಪೊಗಳಿ ಹಿಗ್ಗುವ ತ್ರಿಗುಣಮಾನಿ మహాలకువి సంతైసలి అనుదినవు. ఇక ప్రతిపదార్థము చూద్దాం. జగదుదరన అంటే ఈ జగత్తునంతా తన ఉదరమునందు పెట్టుకొని ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అతి విమల అంటే అత్యంత శుద్ధమైనటువంటి నిర్దుష్టమైనటువంటి గుణ రూపಗಳನ್ನು గుణములను రూపములను ఆలోచనది అంటే ఆలోచించటం చేత
భారత నిగమ తతిగళ. భారత అంటే పంచమ వేదమైనటువంటి వేదవ్యాస ప్రణీతమైనటువంటి భారతమునందు నిగమ తతిగళ అపౌరుషేయములైనటువంటి వేద సమూహములను వాటి యందు అతిక్రమిసి, అంటే పౌరుషేయమైనటువంటి భారతము తర్వాత అపౌరుషేయమైనటువంటి వేదాదులందు చెప్పబడనటువంటి వాటిలో చెప్పబడనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క గుణములను రూపములను క్రియా విశేషగళ అంటే భగవంతుని అచింత్యాద్భుత లీలా విశేషములను విలాసములను బగె అంటే నానా విధములుగా నూతనవ కాణుత అంటే క్రొంగొత్తవిగా కొత్తగా క్రొంగొత్తవిగా చూస్తూ మిగె అంటే మిక్కిలి హరుషదిం హర్షముతో ఆనందముతో పొగడి అంటే భగవంతుని స్తోత్రం చేసి పొగడి హిగ్గువ మురిసి మేను ఉప్పొంగిపోవు అంటే ఆ భగవంతుని పొగడుతూ సంతోషముతో మేను ఉప్పొంగిపోతూ ఉన్నటువంటి త్రిగుణమాని సత్వరజస్తమో గుణముల అభిమాని అయినటువంటి మహాలక్ష్మీదేవి అనుదినము అంటే నిత్యము సంతైసలి రక్షించుగాక. ఇది ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం. జగదుదరుడైనటువంటి అంటే జగత్తును తన ఉదరములో పెట్టుకున్నటువంటి వాడు, అందుకే వానికి జగదుదరుడు అని పేరు. అటువంటి నారాయణుని యొక్క నిర్దుష్టములైనటువంటి దోషరహితమైనటువంటి అతి శుద్ధమైనటువంటి గుణములు నానా విధములైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని రూపములు, వాని క్రియా విశేషములు, పౌరుషేయ గ్రంథమైనటువంటి భారతమునందు అపౌరుషేయమైనటువంటి వేదములందు, పౌరుషేయం అంటే ఒకరి చేత రాయబడినటువంటిది, అపౌరుషేయం అంటే ఎవరి చేత రాయబడనటువంటి వేదములందు ఈ జగదుదరుడైనటువంటి నారాయణుని యొక్క నానా విధములైనటువంటి నిర్దుష్టమైనటువంటి గుణములు రూపములు క్రియావిశేషములు కొంతమేరకు చెప్పబడ్డాయి. కానీ సమగ్రంగా పౌరుషేయ అపౌరుషేయ గ్రంథములు కూడా భగవంతుని గుణరూప క్రియా విశేషములను సాకల్యముగా సమగ్రముగా చెప్పలేదు, వాటిలో చెప్పబడలేదు. మహాలక్ష్మికి ఈ భారతము వేదములందు చెప్పబడినటువంటి శ్రీమన్నారాయణుని గుణరూప క్రియా విశేషములన్నీ కూడా ఏమాత్రము ఆలోచన చెయ్యకుండా ఆమెకు అన్నీ గోచరమవుతూ ఉంటాయి, సదా గోచరమవుతూ ఉంటాయి. అయితే ఈ పౌరుషేయ అపౌరుషేయ గ్రంథములందు చెప్పబడనటువంటి శ్రీమన్నారాయణుని గుణములను రూపములను క్రియా విశేషములను మహాలక్ష్మీదేవి ఆలోచించి ఆ కొత్తగా దర్శిస్తూ ఉంటుందట. ఆ భగవంతుని యొక్క అనంతానంత విధములైనటువంటి గుణరూప క్రియా విశేషములను కొత్తగా ఆమె దర్శనమిస్తూ ఉంటుందట. వాటిని దర్శించి ఆమె మురిసిపోతుంది, ఆమె మేను ఉప్పొంగిపోతుంది. అట్టి మహాలక్ష్మి అంటే సదా ఈ కార్యము లక్ష్మీదేవి చేస్తూనే ఉంటుంది. అటువంటి మహాలక్ష్మి నిరతము రక్షించుగాక అని చెబుతూ ఉన్నారు. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యము. ఇక విషయాలను చూద్దాం. జగదుదరన అంటే భగవంతునికి జగదుదరుడు అని పేరు. ఎందుకయ్యా అంటే ఈ జగత్తును తన ఉదరమునందు పెట్టుకున్నటువంటి వాడు. ప్రళయకాలంలో
ఈ విధంగా చెబుతున్నారు. చేతనా చేతనాత్మకం జగత్ ఉదరే యస్య సహ జగదుదరః. అంటే చేతనాత్మకమైనటువంటి ఈ జగత్తును ప్రళయకాలంలో తన ఉదరమునందు పెట్టుకొని రక్షిస్తూ ఉంటాడట భగవంతుడు. కాబట్టి వానికి జగదుదరుడు అని పేరు. అంతేకాకుండా ఉదరం చింత్యమీశస్య తనుత్వేప్యఖిలం భరం అని మధ్వాచార్యుల వారు ద్వాదశ స్తోత్రంలో చెబుతూ ఉన్నారు. సమస్త జగత్తును తన ఉదరమునందు ధరించినటువంటి వాడు జగదుదరుడు అని దానికి వ్యాఖ్యానకారులు చెబుతూ ఉన్నారు. అటువంటి జగత్తును తన ఉదరమునందు పెట్టుకొన్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అతి విమల జగదుదరన అతి విమల గుణ రూపగలను, అంటే ఆ శ్రీమన్నారాయణుని యొక్క గుణములు కానివ్వండి, రూపములు కానివ్వండి, క్రియా విశేషములు కానివ్వండి, అతి విమల అత్యంత శుద్ధమైనటువంటివి, నిర్దుష్టమైనటువంటివి, దోషరహితమైనటువంటివి. అటువంటి భగవంతుని గుణములను, రూపములను, క్రియా విశేషములను భారతము పౌరుషేయ గ్రంథము భగవాన్ వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటిది. వేదములు అపౌరుషేయములు ఎవరి చేత రచింపబడినటువంటివి, ప్రామాణికమైనటువంటివి. ఆ వేదములందు భారతములందు శ్రీమన్నారాయణుని యొక్క గుణరూప క్రియా విశేషములు కొంతమేరకు వర్ణించబడ్డాయి, చెప్పబడ్డాయి. అయితే భగవంతుడు అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు, అనంత రూపములు కలిగినటువంటి వాడు. వాని క్రియా విశేషములు అనంతము. కాబట్టి ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనంత రూపములను, అనంత క్రియా విశేషములను, అనంత గుణములను శబ్దమే చెబుతూ ఉన్నది. అనంతము, అంత్యము లేనటువంటిది. కాబట్టి సమగ్రంగా సాకల్యముగా భారతము కానివ్వండి, పౌరుషేయ గ్రంథమైనటువంటి భారతము కానీ, అపౌరుషేయమైనటువంటి వేదములు కానీ భగవంతుని గుణములను, క్రియా విశేషములను సమగ్రముగా చెప్పటం లేదు, కొంతమేరకే చెప్పబడ్డాయి. లక్ష్మీదేవికి ఇవన్నీ కూడా అందుకే అన్నారు, జగదుదరన అతి విమల గుణ రూపಗಳನ್ನು ఆలోచనది భారత నిగమ తతిಗಳ అతిక్రమిసి. అంటే భారతము, వేదములు వీటి యందు చెప్పబడినటువంటి భగవంతుని గుణరూప క్రియా విశేషములన్నీ లక్ష్మీదేవికి కరతలామలకము అంటే కరము అంటే చెయ్యి, కరతలము అంటే చెయ్యి, అరచేతి పైన పెట్టి అరచేతిలో ఉన్నటువంటి ఉసిరికాయలాగా స్పష్టంగా అన్నీ ఆమెకు గోచరిస్తాయి. ఇక్కడ మనకు ఈశ్వరుని జ్ఞానము, భగవంతుని జ్ఞానమునకు శాస్త్రము చెబుతూ ఉన్నది నిర్వచనాన్ని. సర్వ విషయ జ్ఞానం ఈశ్వర జ్ఞానం. అన్ని సమస్త జ్ఞానము ఉంటుంది భగవంతునికి, వాడు సర్వజ్ఞుడు. ఇక లక్ష్మీదేవి యొక్క జ్ఞానమును శాస్త్రము ఇలా చెబుతూ ఉన్నది, ఈశ్వరాదన్యత్ర అనాలోచనేపి సర్వ విషయ జ్ఞానం లక్ష్మీ జ్ఞానం. మనము మొదటే చెప్పుకున్నట్లుగా హరికథామృత సారము అనేటటువంటిది శాస్త్రార్థ నిబిడితమైనటువంటిది. శాస్త్రార్థములన్నీ దీనిలో చెప్పబడ్డాయి. లక్ష్మీ జ్ఞానము ఈశ్వరాదన్యత్ర అనాలోచనేపి సర్వ విషయ జ్ఞానం లక్ష్మీ జ్ఞానం అనంటే, లక్ష్మీదేవి ఒక్క భగవంతుని విషయమునందు వాని విషయంలో మాత్రమే ఆలోచన చేస్తుంది. కొత్త వాని గుణరూప క్రియా విశేషములను తెలుసుకోవటానికి ఆలోచన చేస్తుంది. అయితే
ఇక మిగిలినటువంటి భగవంతుడు వదలి మిగిలినటువంటి సమస్త అన్ని విషయముల జ్ఞానము ఆమెకు ఆలోచన లేకుండా ఎప్పుడూ గోచరమవుతూ ఉంటాయి. అందుకే అన్నారు కరతలామలకము. స్పష్టంగా భారతము, వేదము, వీటి యందు, పురాణములందు, ఇతిహాసములందు చెప్పబడినటువంటి భగవంతుని గుణరూప క్రియా విశేషములు ఆమెకు అన్నీ ఎప్పుడూ గోచరమవుతూ ఉంటాయి. అవన్నీ ఆమెకు సదా తెలిసి ఉంటుంది. అయితే వాటిలో చెప్పబడనటువంటి విషయాలను, అందుకే ఈశ్వరాదన్యత్ర, ఒక్క భగవంతుని విషయంలో ఆమె ఆలోచించి భారత నిగమ తతిగళ అతిక్రమిసి భారతము వేద సమూహములందు చెప్పినటువంటి విషయాలను, భగవంతుని గుణరూప క్రియా విశేషములను మీరి, అవి కాకుండా అవి ఎలాగూ ఆమెకు తెలుసు కాబట్టి ఆలోచిస్తుందట. ఆలోచించి క్రియా విశేషಗಳ బగెయ నూతనవ కాణుత, ఆ భగవంతుని యొక్క క్రియా విశేషములను ఆలోచిస్తూ కొత్తవి ఆమెకు గోచరిస్తూ ఉంటాయి, స్ఫురిస్తూ ఉంటాయి. మనము కూడా ఆలోచనకు కూర్చున్నప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొత్త విషయాలు మనకు తెలిసినప్పుడు చాలా ఆనందిస్తాం. అదేవిధంగా జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి వేదము, భారతములందు, వీటి యందు చెప్పబడినటువంటి భగవంతుని గుణరూప క్రియా విశేషములను గురించి ఆలోచించి క్రొత్త విషయాలను ఆమె తెలుసుకుంటూ ఉంటుందట. ఆమెకు ఎప్పుడైతే గోచరమవుతాయో ఆమెకు అప్పుడు సంతోషం కలుగుతుంది. నేను భగవంతుని ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను అని ఆమె సంతోషముతో పొంగిపోతుందట. పొంగిపోయి ఎప్పుడు ఈ కార్యము ఆమె చేస్తూనే ఉంటుంది. సదా ఈ పని ఆమె చేస్తూనే ఉంటుందట. చివరికి లక్ష్మీదేవి అయినా భగవంతుని యొక్క సమగ్రంగా, సాకల్యంగా, పూర్తిగా భగవంతుని యొక్క గుణరూప క్రియా విశేషములను ఆమె చూచినదా, అయిపోయినది. ఇక భగవంతుని గుణరూప క్రియా విశేషములు ఇక లేవు ఆలోచించటానికి అని ఆమెకేమైనా ఒక అంత్యమును చూచినదా అంటే ఇప్పటి వరకు ఆమె ఆ భగవంతుని గుణరూప క్రియా విశేషముల అంత్యమును ఆమె చూడటం లేదు, చూడడానికి ఆమెకు చేత కావటం లేదు. ఈ విషయాన్నే మనకు విష్ణుస్తుతి, సత్తత్వరత్నమాల మొదలైనటువంటి గ్రంథములు ఈ విషయాన్నే మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. పశ్యంతి సంతతం సా నవ సువిశేషోపలంభేన తత్తత్కాలే కౌతూహలాబ్ధౌ సుమహతి గహనే గాహమానా అవతాన్నః క్షణే నవ సువిశేషోపలంభతః అని చెబుతూ ఈ విష్ణుస్తుతి యందు తరువాత సత్తత్వ రత్నమాల యందు కూడా లక్ష్మీదేవి ఏ విధంగా భగవంతుని గుణరూప క్రియా విశేషములను చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది అని అంటే, ఇంకా తత్వనిర్ణయమునందు చెబుతూ ఉన్నారు. ఏమిటి? యత్పాదస్య నఖాగ్రేణ జగత్సృష్ట్యాదికానపి దృష్ట్వా శ్రీర్నైవ జానాతి హ్యనంతాపి విచిత్రతాం నూతనాన్యేవ సందృష్ట్వా గుణకార్యాణి సర్వశః. అంటే భగవంతుడు క్షీరసముద్రమునందు శేషశాయి అయినప్పుడు లక్ష్మీదేవి భగవంతుని పాదముల వద్ద కూర్చొని భగవంతుని పాదముల సంవహన చేస్తూ ఉన్నది, భగవంతుని పాదములను ఒత్తుతూ ఉన్నది. అంటే భగవంతుని పాదసేవ చేస్తూ ఉన్నది. మనం చెప్పుకున్నట్లుగా నవవిధ భక్తులు: శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని. లక్ష్మీదేవి సాక్షాత్తు భగవంతుని పాదసేవ చెయ్యటానికి అర్హత కలిగినటువంటి ఆమె.
కాబట్టి భగవంతుని పాదములను ఒత్తుతూ పాదసేవ చేస్తూ ఉంటుందట ఆమె. భగవంతుని పాదసేవ చేస్తూ భగవంతుని ఎడమ పాదము యొక్క చిటికెడి వేలు, ఆ చిటికెన వేలు యొక్క గోరు, ఆ గోరు యొక్క అగ్రభాగము, ఆ గోరు యొక్క అగ్రభాగము యొక్క సౌందర్యము, గుణము, రూపము, వీటిని ఆమె చూస్తూ లెక్క వేస్తూ ఉన్నదట. ఈ క్షణము వరకు ఆమె లెక్క వేస్తూనే ఉన్నది. కల్పాంతరములు, కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఆ భగవంతుని ఎడమ పాదము యొక్క చిటికెడి వేలు యొక్క గోరు యొక్క అగ్రభాగము యొక్క సౌందర్యము, గుణము, వీటిని ఈ లెక్క వేస్తూ ఉన్నదట. ఆ లెక్క ఇంకా ముగియలేదు, ఇప్పటికీ ఆమె లెక్క వేస్తూ ఉన్నది. అర్థాత్ భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు. వానిలో గుణములు ఇక ఇంతే అనేటటువంటి అంతము లేనటువంటి అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడై ఉన్నాడు. మహాజ్ఞాని అయినటువంటి లక్ష్మీదేవికి కూడా భగవంతుని గుణములను సాకల్యముగా, సమగ్రముగా తెలియడానికి సాధ్యం కావటం లేదు. ఇదే భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నది. భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడై ఉంటూ ఉన్నాడు. గుణములన్నీ ఒక్కొక్క గుణము పరిపూర్ణమే, దానిలో అపూర్ణత అనేటటువంటిది లేదు. అన్నీ పూర్ణములే, అన్నీ కళ్యాణ గుణములే, దోషము లేశము లేనటువంటి వాడు భగవంతుడు. అటువంటి భగవంతుని గుణములను, రూపక్రియా విశేషములను ఈ క్షణము వరకు కూడా ఆమె ఆలోచిస్తూ, దానిని లెక్కిస్తూ, కొత్తవి కనుక్కుంటూ, ఆమె చూస్తూ సంతోషముతో ఆమె పొంగుతూ ఉన్నదట. అందుకే అన్నారు, జగదుదరన అతి విమల ಗುಣ ರೂಪಗಳನ್ನು ಆಲೋಚನದಿ ಭಾರತ ನಿಗಮ ತತಿಗಳ ಅತಿಕ್ರಮಿಸಿ ಕ್ರಿಯಾ ವಿಶೇಷಗಳ ಬಗೆಯ ನೂತನವ ಕಾಣುತ್ತ అనేక విధాలుగా కొత్తగా క్రొంగొత్తగా చూస్తూ మిగ హరుషదింపొగళి అత్యంత సంతోషాన్ని పొంది మేను ఉప్పొంగుతూ ఉన్నదట, సంతోషపడుతూ ఉన్నదట మన లక్ష్మీదేవి. ఈ విధంగా భగవంతుని యొక్క అవిభక్త కుటుంబిని అయినటువంటి, అక్షరతత్వమైనటువంటి, భగవంతుని సదా వక్షస్థల వాసిని అయినటువంటి, జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవియే భగవంతుని యొక్క గుణముల, రూపముల, క్రియా విశేషముల అంత్యమును చూడలేక ఇప్పటికీ ఆయన గుణములను చూస్తూ ఆనందిస్తూ ఉన్నదట అని చెబుతూ, ఇక మనకు త్రిగుణమాని మహాలకుమి అన్నారు. త్రిగుణమాని, త్రిగుణములకు అభిమాని దేవత ఆమె. లక్ష్మీదేవి ప్రకృతి అభిమాని దేవత. ప్రకృతి త్రిగుణాత్మకమైనది, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటిది. సాత్విక గుణము, రాజస గుణము, తమో గుణము. ఈమె త్రిగుణమాని అని దానికి ప్రమాణమును చెబుతూ ఉన్నారు ప్రకాశ సంహిత అనేటటువంటి గ్రంథంలో. సత్వాభిమానిని శ్రీరూప భూరూప రజసశ్చైవై తమోభిమానిని దుర్గాభ్య రూపత్రయయుతా రమా శుభ్రేషు ముక్తియోగ్యేషు శుభ్రా శ్రీ రమాభిమానిని రక్తేషు సర్వబద్ధేషు రక్తాభూరభిమానిని నీలేష్టయోగజీవేషు నీలా దుర్గాభిమానిని అని చెబుతూ ఉన్నారు. త్రిగుణమాని అనేదానికి ప్రమాణమును చెబుతూ ఉన్నారు. శ్రీరూపము, భూరూపము, దుర్గారూపము. శ్రీరూపము సత్వగుణానికి అభిమాని దేవత, శ్రీరూపంతో లక్ష్మీదేవి. ముక్తియోగ్య జీవులందు, సాత్విక జీవులందు శుభ్రమైనటువంటి తెల్లటి రూపముతో, శ్రీరూపముతో లక్ష్మీదేవి
సాత్విక జీవరాశులందు ఉంటుందట. అంటే తెలుపు అనేటటువంటిది సాత్వికానికి, సాత్వికతకు సంకేతము. ఇక అదే లక్ష్మీదేవి భూరూపముతో రజోగుణమునకు అభిమాని దేవతగా ఉంటూ ఉన్నది. మిశ్రజీవులు అంటే సాత్విక, రాజస, తామస మిశ్రజీవులు రజోగుణముతో కూడుకున్నటువంటి ఈ జీవులందు రక్తవర్ణముతో భూరూపముతో లక్ష్మీదేవి ఉంటూ ఉన్నది. రజోగుణము ఎర్రటి వర్ణము, ఎరుపు రంగు సంకేతం. ఆ రంగుతో భూరూపముతో రజో జీవరాశులందు ఉంటూ ఉన్నది. ఇక తమో జీవరాశులందు నీలవర్ణముతో దుర్గారూపముతో తమో గుణమునకు అభిమాని అయి తమోగుణ జీవరాశులందు ఆమె ఉంటూ ఉన్నది. ఈ విధంగా లక్ష్మీదేవి త్రిగుణములకు అభిమాని అయి సత్వగుణమునకు అభిమాని దేవత అయి శ్రీరూపముతో సాత్విక జీవరాశులందు, భూరూపముతో రజోగుణమునకు అభిమాని దేవతయై రజోగుణ జీవరాశులందు ఎరుపు రంగుతో, నీలవర్ణముతో తమోగుణాభిమాని అయి దుర్గారూపముతో నీలవర్ణముతో తమోగుణము జీవరాశులందు ఆమె ఉంటూ ఉన్నది అని చెబుతూ, ఇక లక్ష్మీదేవి ఈ త్రిగుణములతో దానికి చెబుతూ ఉన్నారు. 3 రూపములతో ప్రళయకాలమునందు భగవంతునితో లక్ష్మీదేవి ఎలా ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. శ్రీర్భూమిరితి రూపాభ్యాం ప్రకృతిర్విష్ణునా సహ శేతే శృతి స్వరూపేణ స్తౌతి బ్రహ్మలయే హరిం. భాగవత దశమస్కంద తాత్పర్య నిర్ణయంలో ఇలా చెబుతూ ఉన్నారు. ప్రళయకాలంలో భూరూపముతో భూదేవి రూపమును దాల్చి వటపత్రమవుతుందట. ఆ వటపత్ర షాయి అవుతాడు భగవంతుడు. శ్రీదేవి శ్రీరూపముతో లక్ష్మీదేవి భగవంతునితో శయనము చేస్తుందట. దుర్గారూపముతో లక్ష్మీదేవి భగవంతుని శృతి రూపులై అంటే ఆ వేదాభిమాని అయి భగవంతుని స్తోత్రం చేస్తుందట. ఈ త్రిరూపములతో లక్ష్మీదేవి త్రిగుణమాని లక్ష్మీదేవి అని చెబుతూ ఉన్నారు. ఇటువంటి లక్ష్మీదేవి భగవంతుని యొక్క గుణరూప క్రియా విశేషములను ఆలోచిస్తూ కొత్తవిగా తెలుసుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మీదేవి ఎటువంటి సమర్థురాలు, ఎటువంటి శక్తి కలిగినటువంటి ఆమె లక్ష్మీదేవి. అంబ్రణీ సూక్తంలో ఆమె చెప్తుంది, యం కామయే తం తముగ్రం కరోమి తం బ్రహ్మాణం తం ఋషిం తం సుమేధాం. నేను ఎవరినైతే రుద్రుణ్ణి చేయాలనుకుంటానో వారిని రుద్రునిగా చేయగలను, ఎవరినైతే బ్రహ్మగా చేయాలనుకుంటానో వారిని బ్రహ్మగా చేయగలను. నాకు ఇంతటి శక్తి సామర్థ్యం ఉన్నది, నేను ఏమైనా చెయ్యగలను. అయితే ఈ శక్తి నాకు ఎవరి చేత వచ్చినది అంటే మమయోనిరప్స్వంత సముద్రే. నాకు ఈ శక్తి సామర్థ్యాలు నా పతి అయినటువంటి క్షీరసాగర శేషశాయి అయినటువంటి ఆ నారాయణుని వలన నాకు ఈ శక్తి వచ్చినది అని చెబుతూ ఉన్నారు. అటువంటి లక్ష్మీదేవికే భగవంతుని గుణములను, వాని రూపక్రియా విశేషములను సమగ్రముగా సాకల్యముగా తెలుసుకోవటానికి సాధ్యం కాకపోతూ ఉన్నది అన్నప్పుడు, ఇక బ్రహ్మవాయు జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయు తర్వాత దేవతలు మిగిలిన వారు ఆ భగవంతుని గుణములను రూపక్రియా విశేషములను సమగ్రముగా తెలుసుకోజాలరు. అందుకే భగవంతునికి అప్రమేయ అని పేరు. అంటే మేయ అంటే తెలుసుకోతగ్గది, ప్రమేయ ప్రకృష్టంగా బాగా తెలుసుకోతగ్గది.
అప్రమేయ అంటే తెలుసుకోవడానికి సాధ్యం కానటువంటి వాడు అని అర్థం కాదు. అప్రమేయ అంటే సాకల్యముగా సమగ్రముగా తెలుసుకోవటానికి సాధ్యం కానటువంటి వాడు అని అప్రమేయ అనేటటువంటి శబ్దానికి అర్థం. అటువంటి అప్రమేయుడు భగవంతుడు అని చెబుతూ లక్ష్మీదేవిని జగన్నాథదాసుల వారు ప్రార్థిస్తూ ఉన్నారు. హే జగన్మాత లక్ష్మీదేవి, నీవు మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే సాక్షాత్తు భగవంతుని పత్ని అయినటువంటి లక్ష్మీదేవి అని అర్థం. హే మహాలక్ష్మి, సంతైసలి అనుదినవు. అటువంటి మహాలక్ష్మీదేవి జగన్మాత నన్ను సదా రక్షించుగాక, అనుగ్రహించుగాక అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా మనము లక్ష్మీదేవి యొక్క ఉపాసన చేయాలి. భగవంతునితో సమానంగానే, భగవంతునితో పాటుగా చేయాలి. సమానంగా కాదు, భగవంతునితో పాటుగా, భగవంతుని సహితంగా చేయాలి. ప్రత్యేకంగా చెయ్యరాదు. ఎందుకంటే లక్ష్మీదేవి ప్రకృతి అభిమాని దేవత, అవ్యక్త తత్వాభిమాని దేవత. మనము త్రిగుణములతో కూడుకున్నటువంటి వారము. మనకు లింగదేహముతో బద్ధులమై ఉంటాము, బంధితులమై ఉంటాము జీవులు. ఈ లింగదేహము భంగమైతే, లింగదేహము పోతేనే మనకు స్వస్వరూపానందావిర్భావ రూపమైనటువంటి ముక్తి అనేటటువంటిది లభిస్తుంది. అటువంటి ఆ లింగదేహము నుండి మనము, ఆ బంధనము నుండి మనము ముక్తులమై భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అని అంటే ఆయన పత్ని అయినటువంటి జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క పరమానుగ్రహము మనకు అత్యావశ్యకము. కాబట్టి ఇటువంటి లక్ష్మీదేవి సదా సంతైసలి అనుదినం, ఇటువంటి లక్ష్మీదేవి సదా మమ్ములను రక్షించుగాక, అనుగ్రహించుగాక. ఇక్కడ సకల వాక్కు మనో అభిమాని దేవత లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవిని ఇక్కడ ఈ గ్రంథము వాగ్రూపమైనటువంటిది. అంటే వాక్కుతో, మాటలతో భగవంతుని స్తుతించేటటువంటి, భగవంతుని రూపగుణ క్రియా విశేషములను స్తుతించేటటువంటి గ్రంథము హరికథామృత సారము. కాబట్టి సకల వాంగ్ మనో నియామక అభిమాని దేవత అయినటువంటి జగన్మాత అయినటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. ఈ గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి, ఈ గ్రంథము బాగుగా రావాలి అనేటటువంటి ప్రార్థనను లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు అని చెప్పిన చోట ఈరోజు ఈ జగదుదరనతి విమల గుణ రూపగల అనేటటువంటి లక్ష్మీదేవి యొక్క ప్రార్థనను ముగించి, ఇక రేపటి మన పాఠమునందు జీవోత్తములైనటువంటి బ్రహ్మదేవుల వారి స్తోత్రాన్ని, వారిని జగన్నాథదాసుల వారు ప్రార్థిస్తారు. దానిని రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.